ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఏంటి అనంటే, అన్‌క్లెయిమ్డ్ మనీ గురించి మాట్లాడుకుంటున్నాం. అన్‌క్లెయిమ్డ్ మనీ గురించి అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌ల గురించి మనం తెలుసుకున్నట్టయితే, పార్లమెంట్‌లో 2023 సంవత్సరంలోని డిసెంబర్ 9న జరిగిన గణాంకాల ప్రకారము, అంటే ఈ ఫైనాన్స్ విషయాల ప్రకారం మనం తెలుసుకున్నట్టయితే, 4.8 లక్షల కోట్లుంది ఈ అన్‌క్లెయిమ్డ్ మనీ అని తెలిసిందనమాట. ఈ అన్‌క్లెయిమ్డ్ మనీ అంటే ఏంటి? అసలు అన్‌క్లెయిమ్డ్ మనీ అంటే కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇది నేనిప్పుడు చేసే వీడియో ఏంటంటే, అన్ని తరగతుల ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఇప్పుడు అన్‌క్లెయిమ్డ్ మనీ అంటే ఏంటో చూద్దాము. కొందరికి తమ కుటుంబ సభ్యుల ఖాతా అంటే బ్యాంకు ఖాతాలు తెలియకపోవడము, ఆ ఖాతాదారులు చనిపోవడం మూలాన, అంటే ఆ డబ్బును ఎవరు క్లెయిమ్ చేసుకునే వాళ్ళు లేకపోవడం మూలాన, లేక మెచ్యూరిటీ పూర్తయి అంటే 10 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తయినంక కూడా లావాదేవీలు నడిపించకుండా ఉండే మనీని మనం ఏమంటామంటే అన్‌క్లెయిమ్డ్ మనీ అంటారు. కొంతనన్నా కొంత యూజ్ అవుతుంది మన వీడియో ద్వారా, మన ఛానల్ ద్వారా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక అందరికీ ప్రతి ఒక్కరికి డబ్బు ఉన్న వాళ్ళైనా, డబ్బు లేని వాళ్ళైనా డబ్బును దాచుకోవాలంటే సేఫ్ అయిన ప్లేస్ వచ్చేసి ఏంటిది బ్యాంక్ కాబట్టి, బ్యాంక్‌లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు డిపాజిట్‌లు వేసేసి, ఆ డిపాజిట్‌లు మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. 5 మెంబర్స్ ఆ 5 ఖాతాలు ఓపెన్ చేసేసి డిపాజిట్‌లు వేస్తూ, తీస్తూ ఉంటారు. అది ఒక 1 ఇయర్ వరకు వేసిన తర్వాత ఏదన్నా సడెన్ ప్రాబ్లమ్ వచ్చి, హెల్త్ ఇష్యూస్ వచ్చి 2, 3 ట్రాన్సాక్షన్ అంటే 2, 3 ఖాతాలను నడిపించకుండా వదిలేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నవి 1, 2, 3 యూజ్ చేస్తారు. 2 డిపాజిట్‌లని వదిలేస్తారనమాట. అంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంట్లో ఇంకా ఏదైనా సడెన్‌గా ఏదైనా ఖర్చు రావడం మూలాన ఆ 2 బ్యాంకులను మెయింటైన్ చేయలేక వదిలేస్తారు. అలా వదిలేసినప్పుడు ఆ బ్యాంకులో ఉన్న మనీ మనము కొన్ని కారణాల వల్ల మర్చిపోతాము, లేకపోతే ఆ ఖాతాదారుడు చనిపోవడమో ఇలాంటివి జరిగినప్పుడు ఆ మనీ అలా మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన దాన్ని ఈ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తది, ఒక 10 సంవత్సరాలు చూసిన తర్వాత ఆ రిజర్వ్ బ్యాంక్ తీసేసుకుంటుందన్నమాట. ఇప్పుడు మామూలుగా డిపాజిట్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్‌లు, ఇన్సూరెన్స్‌లు చేస్తూ ఉంటారు చూడండి ఆ ఏజెన్సీస్. ఆ ఏజెంట్లందరూ యూజ్ చేసే మనీ అంతా 80% అన్‌క్లెయిమ్డ్ మనీయేనట. సో, ఇవి ఎంత ఉన్నది అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే, లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉందనుకోండి. దాంట్లో 880 కోట్లుంది అని చెప్తున్నారు. ఇక తర్వాత ఐసీఐసీ బ్యాంక్‌లో ఉంది. ఐసీఐసీ బ్యాంక్‌లో 915 కోట్లుంది అని చెప్తున్నారు. తర్వాత ఎస్‌బీఐ ఉంది. 299 కోట్లుంది అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇది 2023లో జరిగిన దాన్ని బట్టి. అంటే 24 ఇప్పుడు 25 వచ్చేసింది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ మనీ అనేది 26% దాది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఇలా మర్చిపోయి 10 ఇయర్స్ తర్వాత కూడా చూసుకొని వాళ్ళ డబ్బులు అది ఇంట్రెస్ట్ అనట్లేదు. ఆ బ్యాంక్‌లో వేసిన ఇంట్రెస్ట్ కాకుండా మామూలుగానే ఈ అన్‌క్లెయిమ్డ్ మనీ అనేది 26% ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. కొంతవరకు అవేర్‌నెస్ వచ్చింది అనే నేను చెప్పొచ్చు. అవేర్‌నెస్ అంటే వాళ్ళు ఇలాంటి ఇంత డబ్బు మన దగ్గర కూరుకుపోతుంది, మూలుగుతుంది అన్న విషయంగా తెలుసుకొని వాళ్ళు 68,40,00,000 మందికి రిటర్న్ చేశారట. ఈ మనీ 10,00,000 కోట్ల పైననే రిటర్న్ చేశారు అని చెప్తున్నారనమాట. చాలా మందికి ఈ ప్రావిడెంట్ ఫండ్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియదు. నా ఫ్రెండ్ ఉంది. తనేంటంటే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆమెకు పీఎఫ్ అండ్ ఈఎస్ఐ అన్నీ యాడ్ అవుతవి. సో, ఆ జాబ్‌ని రిజైన్ చేసింది. రిజైన్ చేసి బయటికొచ్చి ఆల్‌మోస్ట్ ఇప్పుడు 9 ఇయర్స్ అవుతుంది. ఆమె పీఎఫ్ అనేది కలెక్ట్ చేసుకోలేదు. రీసెంట్‌గా మొన్న 1 వీక్ బ్యాక్ నేను చెప్తే ఆ అమ్మాయి ఎలా చేసుకోవాలనేసి ఆన్‌లైన్‌లోనే నేను చూపిచ్చాను. ఆన్‌లైన్‌లో చూపిస్తే ఆ ప్రావిడెంట్ ఫండ్ అనేది కలెక్ట్ చేసుకుంది. అంతవరకు ఏముందిలే నేను చేసింది ఆఫీస్‌లో 1 ఇయరే చేశాను. ఎంత పీఎఫ్ యాడ్ అవుతుంది అని అనుకోని దాన్ని వదిలేసింది. అంటే ఇలాంటి పీఎఫ్‌లే చూసుకోండి. అందరికీ తెలియదు. అందరూ జాబ్ చేస్తుంటారు. అన్నీ తెలుస్తవి. కానీ పీఎఫ్‌లో డబ్బులు కూడా ఎలా తీసుకోవాలో కూడా తెలియని వాళ్ళుంటారు. ఇంకొకటి ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటారు. హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి. హోమ్ లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళేం జేస్తారు,
ఎవ్రీ మంత్ కడుతూ ఉంటారు. సడెన్‌గా తీసుకున్న పర్సన్ మెయిన్ పర్సన్ అంటే యజమాని చనిపోయాడనుకోండి. చనిపోగానే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కొడుకులను తర్వాత రీపే చేయాలని చెప్పేసి గట్టిగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. అదే మనము ఇలాంటి డిపాజిట్లు చేసినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు ఆ పర్సన్స్ చనిపోయినా ఒకవేళ ఆ పర్సన్ చనిపోయినా లేకపోతే ముత్తాతల మనీ ఉన్నా కానీ వీళ్ళు అంటే ఇప్పుడు ఎలాగో హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఎలా చేస్తారో, ఈ మనీ అంటే మనం డిపాజిట్ చేసిన మనీని వాళ్ళ వారసులను వెతికి పట్టుకొని రిటర్న్ చేసేంత అవేర్‌నెస్ ప్రతి ఒక్క బ్యాంకుకు రావాలి అనేదే నా మోటో అన్నమాట. ఇప్పుడు నేను చేసే వీడియో అన్నమాట. ఇప్పుడు లోను తీసుకున్నప్పుడు నా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒకరు లోన్ తీసుకున్నారు. లోన్ అంటే వాళ్ళది చిన్న బట్టల షాప్ ఉండే. ఆ బట్టల షాప్ కోసము లోన్ తీసుకున్నారు. బాగా రన్ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత అది ఏమైందో టోటల్‌గా వాళ్ళు లాస్ అయిపోయారు. లాస్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికొచ్చేసి వాళ్ళ బెడ్స్, చైర్స్ దగ్గర నుంచి జప్తు చేశారన్నమాట. అంటే బ్యాంక్ వాళ్ళు. ఇవి చేయడానికైతే ముందుగా వస్తారు. కానీ మనం చేసిన డిపాజిట్స్ అంటే 4,80,00,000 అని చెప్పాం కదా! 8,00,00,000 అని చెప్పాం కదా! సో, ఇవి మాత్రం రిటర్న్ చేయడానికి మాత్రం మన బ్యాంకు వాళ్ళు ముందుకు రావట్లేదు. ఇది మాత్రం రావాలి. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చేసుకుంటే గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక ఇంకొక విషయానికొస్తే ఈ అన్‌క్లెయిమ్డ్ మనీని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? మన తాత ముత్తాతలు దాచిపెట్టారు. వాళ్ళు చనిపోయారు. ఎలాంటి డీటెయిల్స్ లేవు. కొందరు సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తారు. అసలు కొందరైతే అసలు డబ్బు ఉన్నది ఫ్యామిలీకి వైఫ్‌కి కూడా చెప్పని వాళ్ళు కొందరుంటారు. సో, అలాంటి మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనంటే, ఉద్గల్ పోర్టల్ అనేది ఈ మధ్యన దాన్ని ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, దానికి లాగిన్ అవుతే మన పేరు మీద ఇప్పుడు మన వంశం మనుమడు ఉన్నాడనుకోండి, మనుమడు ఉత్తి కాంటాక్ట్ నంబర్ ఇస్తే చాలు. కాంటాక్ట్ నంబర్‌తో లాగిన్ అవుతే ఉద్గల్ పోర్టల్‌లో మన తాతలు, ముత్తాతలు మనీ ఎక్కడ దాచిపెట్టారు, ఏ బ్యాంకులో ఉంది అని చెప్పేసి మనకు డీటెయిల్డ్‌గా తెలిసిపోతుంది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు టోటల్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఉత్కల్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి. మన తాత ముత్తాతల మనీ కూడా మనం ఇప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఉద్గల్ పోర్టల్ లాగిన్ అవ్వడానికి 26 బ్యాంకులు అందులో యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఆ 26 బ్యాంకులలో ఉన్న మనీ మన తాత వాళ్ళది ఉంటే గనక మనం ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. దీనికి సంబంధించిన వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మెయిన్ విషయమే చెప్తాను. ప్రతి ఒక్కరికి, అందరికీ అర్థమయ్యే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టుగా నేను వివరంగా చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. ఎలా అనిపించింది వీడియో? తప్పకుండా షేర్ చేయండి. నేను చేసే ప్రయత్నము మీరు సహకరిస్తారు. నన్ను ఎంకరేజ్‌మెంట్ చేస్తారు. ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. తప్పకుండా నాకు కామెంట్ చెయ్యండి. ఇది ఈరోజు వీడియో. ఓం నమః శివాయ.